వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేయబోతున్నాం, ఏంటంటే ది ఫ్యూచర్ ఆఫ్ సిఎస్సి. సో ఈ వీడియోలో అయితే మెయిన్ గా మనం ప్రెసెంట్ జాబ్ మార్కెట్ ఎలా ఉంది అండ్ ప్రెసెంట్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ యొక్క సిచ్యువేషన్ ఏంటి అండ్ ఎందుకు మాస్ లేఆఫ్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ జస్ట్ టు క్లారిఫై దట్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే నా ఓన్ అయితే కాదు, చాలా వెబ్సైట్ అండ్ ఆర్టికల్స్ నుంచి అయితే రీసెర్చ్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఛానల్ కి ఎవరైతే కొత్తగా వచ్చారో, మై నేమ్ ఇస్ ఉదయ్. నేను ప్రెసెంట్ బీటెక్ థర్డ్ ఇయర్ అయితే చదువుతున్నాను సిఎస్సి స్ట్రీమ్ లో. సో ఫస్ట్ అయితే మనం జాబ్ మార్కెట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో అట్ ప్రెసెంట్ ఇండియాలో అయితే జాబ్ మార్కెట్ సూపర్ స్ట్రాంగ్ గా ఉంది. సో అండ్ ఈ ఇయర్ లో అయితే మనకి ఐటీ సెక్టర్ లో 11% ఇంక్రీజ్ అయ్యి స్పెండింగ్ పర్ ఇయర్ అయితే మనకి నియర్లీ $160 బిలియన్ కి అయితే రీచ్ అవబోతుంది. స్పెండింగ్ పర్ ఇయర్ అంటే ఆ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఆర్ ఆర్గనైజేషన్ అనేది ఎంత అయితే ఇన్వెస్ట్ చేస్తుందో దాన్ని స్పెండింగ్ పర్ ఇయర్ అంటారు. అండ్ ఈ ఇయర్ టెక్ జాబ్స్ అయితే 22% అయితే ఇంక్రీజ్ అయ్యాయి. ఈ 22% జాబ్స్ ఇంక్రీజ్ చేస్తారన్నాను కదా, అవైతే ప్రతి ఫీల్డ్ లో అయితే ఇంక్రీజ్ చేయలేదు. కొన్ని స్పెషలైజ్డ్ ఫీల్డ్స్ లో మాత్రమే ఇంక్రీజ్ చేస్తారు, లైక్ క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ. ఈ స్పెషలైజ్డ్ ఫీల్డ్స్ లో మాత్రమే మనకి 22% అయితే ఎక్కువ హైరింగ్ అయితే చేస్తున్నారు. అండ్ ప్రెసెంట్ అయితే క్లౌడ్ కంప్యూటింగ్ కి చాలా అంటే చాలా డిమాండ్ ఉంది. అండ్ ఈ ఇయర్ ఎండింగ్ లోపల 2 మిలియన్ క్లౌడ్ ప్రొఫెషనల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టాప్ ఎంఎన్సీ కంపెనీస్. అండ్ సిఎస్సి గ్రాడ్యుయేట్ కౌంట్ కూడా మనకి ఇయర్ కి పెరిగిపోతుంది. సో ఆ జాబ్ మార్కెట్ అయితే బాగానే ఉంది అండ్ సాలరీస్ కూడా అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి. కానీ లేఆఫ్స్ అయితే ఎందుకు జరుగుతున్నాయి? Largest number of layoffs. 62,000 tech workers have lost their jobs. 29,000 tech employees were laid off. Wipe out millions of jobs. I just lost my job. Was losing her job. Long to find another job. I just got let go from my job. చాలా మందికి డౌట్ ఏమంటే లేఆఫ్స్ అయితే ఎక్కువ జరుగుతున్నాయి, జాబ్ మార్కెట్ అనేది సాచురేట్ అయిపోయిందా అని. ఆ టాప్ ఎంఎన్సీ కంపెనీస్ రీసెంట్ గా లైక్ గూగుల్, అమెజాన్, విప్రో ఇలాంటి కంపెనీస్ అయితే మనకి లేఆఫ్స్ అయితే ఎక్కువ చూస్తున్నాం. కానీ జాబ్ మార్కెట్ అనేది సాచురేట్ అయితే కాలేదు, డిమాండ్ అయితే ఉంది అండ్ కొత్త స్కిల్స్ అయితే ఎవాల్వ్ అవుతున్నాయి. సో రొటీన్ కోడింగ్ జాబ్స్ మాత్రం ఏఐ వల్ల అయితే మనకి రీప్లేస్ అవుతున్నాయి. అండ్ ఇంకోటి ఏమంటే చాలా కంపెనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆటోమేషన్ మీద అయితే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. సో రొటీన్ టాస్క్ అండ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కూడా ఆటోమేట్ అవుతున్నాయి. అండ్ ఏవైతే ఆటోమేట్ అయ్యాయో ఆ రోల్స్ లో ఏ ఎంప్లాయీస్ అయితే ఉన్నారో ఆ ఎంప్లాయీస్ అయితే ఎక్కువ లేఆఫ్స్ అయితే చేస్తున్నారు. అండ్ అట్ ప్రెసెంట్ రీసెంట్ రిపోర్ట్ ప్రకారం మెయిన్ గా టాప్ ఎంఎన్సీ కంపెనీస్ అంతా ఏఐ, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇలాంటి స్కిల్స్ ఉండే వాళ్ళనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది జాబ్స్ అయితే తీసేయడం లేదు, బట్ జాబ్ రోల్ అనేది చేంజ్ చేస్తుంది. సో మనం ఎప్పటికప్పుడు కొత్త స్కిల్స్ అండ్ కొత్త టెక్నాలజీస్ అనేది మనం అప్డేట్ అవుతూనే ఉండాలి. అండ్ కొత్త స్కిల్స్ ని అడాప్ట్ చేసుకుంటా ఉంటే జాబ్ మార్కెట్ లో సస్టైన్ అవ్వగలం. సో ఇప్పుడైతే మనం ఫ్యూచర్ ఆఫ్ సిఎస్సి అంటే ఫ్యూచర్ లో జాబ్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఫ్యూచర్ లో ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయి అనేది మనం చూద్దాం. సో ఎవ్రీ ఇయర్ సిఎస్సి గ్రాడ్యుయేట్స్ కి అయితే మనకి స్కోప్ అనేది పెరిగిపోతా ఉంది. అట్ ప్రెసెంట్ ట్రెండింగ్ ఫీల్డ్స్ ఏంటంటే ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, డెవాప్స్, బ్లాక్ చైన్, ఐఓటీ. సో ఈ ఫీల్డ్స్ లో అయితే మనకి ఫ్యూచర్ లో చాలా అంటే చాలా స్కోప్ అయితే ఉంటుంది ఫ్యూచర్ లో. అండ్ ఇంకోటి ఏమంటే సిఎస్సి గ్రాడ్యుయేట్స్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ లోనే కాదు, మనకి ఎవ్రీ ఫీల్డ్ లోనూ మనకి స్కోప్ అనేది ఉంటుంది. లైక్ ఐటీ అండ్ సాఫ్ట్వేర్, ఈ కామర్స్, బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, స్పేస్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, స్టార్టప్స్ అండ్ ఎన్జిఓస్. వీటిలో అయితే మనకి ఎవ్రీ ఫీల్డ్ లో అయితే మనకి స్కోప్ అనేది ఉంటుంది. ఫస్ట్ మీరు ఏ డొమైన్ లో ల్యాండ్ అవ్వాలనుకుంటున్నారో అది ఫిక్స్ అవ్వాలి. లైక్ డెవలప్మెంట్ సైడ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్. అండ్ ప్రతి ఒక్కరు ఏదో ఒక లాంగ్వేజ్ లో అయితే ప్రొఫిషియెంట్ గా ఉండాలి. లైక్ ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో పైథాన్, జావా, C++, ఆర్ జావా స్క్రిప్ట్, ఈ లాంగ్వేజెస్ లో ఏదో ఒకటి ప్రొఫిషియెంట్ గా ఉన్న సరిపోతుంది. అండ్ ఎవరైతే క్లౌడ్ కంప్యూటింగ్ సైడ్ వెళ్తున్నారో వాళ్ళైతే మనకి మెయిన్ గా AWS, Azure అండ్ గూగుల్ క్లౌడ్ అయితే వీటిలో ఏదో ఒకటి అయితే నేర్చుకోండి. అంటే ఈ క్లౌడ్ సర్వీసెస్ అనేది మనకి చాలా ఉంటాయి, కానీ మెయిన్ గా పాపులర్ వచ్చి AWS అండ్ Azure అండ్ గూగుల్ క్లౌడ్. నా సజెషన్ అయితే AWS అయితే స్టార్ట్ చేయండి, ఎందుకంటే చాలా ఫ్రీ రిసోర్స్ అయితే వాళ్ళు AWS వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ప్రతి డొమైన్ వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. లైక్ పర్సనల్ గా మాకైతే ఫస్ట్ ఇయర్ నుంచినే సాఫ్ట్ స్కిల్స్ అనేది ట్రైనింగ్ అయితే ఉంది, బట్ కొంచెం నెగ్లెక్ట్ అయితే చేసాం, కానీ ఇప్పుడైతే ప్రెసెంట్ తెలుస్తుంది. సో ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేది క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది మనకి ఇంటర్వ్యూలో. సో ఇప్పుడు దాకైతే నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాను. అండ్ ఇప్పుడైతే నేను నా పర్సనల్ ఒపీనియన్ అయితే చెప్తాను. చూడండి, ఎవరైతే ప్రెసెంట్ బీటెక్ లో జాయిన్ అయ్యారో, ఐ మీన్ ఇంకా జాయిన్ అవబోతున్నారో వాళ్ళైతే ఫస్ట్ ఇయర్ లోనే మీరు ఏ డొమైన్ లో ల్యాండ్ అవ్వాలో అదైతే ఫిక్స్ చేసుకోండి. వెదర్ క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీనా, ఫుల్ స్టాక్, ఏదో డొమైన్ అనేది ఫిక్స్ చేసుకోండి.
సో ఆ తర్వాత అయితే ఆ రిలేటెడ్ డొమైన్ యొక్క రోడ్ మ్యాప్ అయితే చూసుకోండి. అండ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఏదో ఒక లాంగ్వేజ్ లో అయితే ప్రొఫిషియెంట్ గా నేర్చుకోండి. కాలేజ్ లో మనకి ఓన్లీ బేసిక్స్ వరకు అయితే నేర్పిస్తారు, బట్ మనకి జాబ్ లో అయితే మనకి యూజ్ అనేది ఉండదు. అండ్ సెకండ్ ఇయర్ నుంచి ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయండి. ఎన్ని ప్రాజెక్ట్స్ చేసుకున్నట్టయితే మీకు రెజ్యూమ్ లో అంత యూజ్ అయితే ఉంటుంది. లైక్ ఫోర్త్ ఇయర్ లో మనం ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే సబ్మిట్ చేయాలి. అండ్ ఇప్పుడు చాలా మంది అయితే ఫోర్త్ ఇయర్ లో సఫర్ అవుతారు, లైక్ కరెక్ట్ మంచి ప్రాజెక్ట్ ఉండక. మీరు సెకండ్ ఇయర్ నుంచి ఏదో ఒక ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయండి, సో దట్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అండ్ ఆ ప్రాజెక్ట్స్ ఎన్ని బిల్డ్ చేస్తే అంత రెజ్యూమ్ లో అయితే మనకి యూజ్ అవుతుంది. అండ్ అప్పుడప్పుడు మనకైతే హ్యాకథాన్స్ అండ్ ఈవెంట్స్ అయితే మనకి జరుగుతాయి, మీ కాలేజ్ లెవెల్లో అయినా లేకంటే కొన్ని నేషనల్ లెవెల్లో అయినా. ఈ వెబ్ పోర్టల్స్ లో అయితే మనకి రిలీజ్ చేస్తూనే ఉంటారు నోటిఫికేషన్స్ అనేవి. ఆ హ్యాకథాన్స్ అండ్ ఈవెంట్స్ లో అయితే పార్టిసిపేట్ అయితే చేయండి, సో దట్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది, ఎలా ఉంటాయి ఆ ఈవెంట్స్ అండ్ హ్యాకథాన్స్ అనేవి అనేది. అండ్ ఇంకోటి ఏమంటే ఈ హ్యాకథాన్స్ అండ్ ఈవెంట్స్ కి అటెండ్ అవడం వల్ల మీకు కొత్త కనెక్షన్స్ అనేవి బిల్డ్ అవుతాయి అండ్ కొత్త నెట్వర్క్ అనేది మీకు బిల్డ్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఇయర్ నుంచినే లింక్డ్ఇన్ లో అయితే ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి అండ్ ప్రొఫైల్ అయితే మెయింటైన్ చేయండి. మీరు చిన్న చిన్న అచీవ్మెంట్స్ కూడా మనం లింక్డ్ఇన్ లో అయితే పోస్ట్ చేయొచ్చు, అవి కూడా మనకి చాలా యూజ్ అవుతాయి. అండ్ ఇంకా మెయిన్ డౌట్ ఏముంటుందంటే మనకి స్కిల్స్ ఇంపార్టెంటా లేకంటే CGPA ఇంపార్టెంటా అని. రియాలిటీలో చూసుకున్నట్టయితే రెండు ఇంపార్టెంటే. ఏమంటే మనకి CGPA అనేది మనకి 9.5 అంతేం అవసరం అయితే ఏం లేదు. మనం యావరేజ్ గా 7.5 ఆర్ 8 అబోవ్ మెయింటైన్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ మాక్సిమం టాప్ MNC కంపెనీస్ కూడా 8 అయితే సరిపోతుంది, 8 CGPA అయితే సరిపోతుంది. మోస్ట్ ఆఫ్ ది టైం మీరు స్కిల్స్ మీద ఫోకస్ చేయండి అండ్ ఎగ్జామ్ టైంలో మాత్రం మీ అకాడమిక్స్ మీద అయితే చదువుకోండి. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా వస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు కూడా మన ఛానల్లో మంచి యూస్ఫుల్ కంటెంట్ అయితే రాబోతుంది.